మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో కోణాధిపతులు అంటే లగ్న, పంచమ, భాగ్యాధిపతులు. లగ్నం కేంద్రము, కోణం కింద తీసుకుంటాం. కేంద్రాలంటే 1, 4, 7, 10 అధిపతులు లగ్నం నుండి. కేంద్రాలంటే కోణాలంటే 1, 5, 9 అంటే లగ్న, పంచమ, భాగ్యాధిపతులు. మరి 2004 జనవరి నెలలో పుట్టినవారు కోణాధిపతులు పరస్పర దృష్టి వల్ల ఉంటే లాభాలేంటి? ఈ జాతకంలో తులా లగ్నం, శుక్రుడు అధిపతి, లగ్నాధిపతి శుక్రుడు, రాశి మీనరాశి, గురుగ్రహం అధిపతి, నక్షత్రం బుధుడు అధిపతి. ఇప్పుడు ఈ జాతకాన్ని ఎలా తీసుకుందాం? బుధుడు అధిపతి అంటే బుధ మహర్దశతో వీరి జీవితం ప్రారంభం. ఇక్కడ బుధ మహర్దశ ఎవరయ్యారండి? కోణాధిపతి అయ్యారు. కోణాధిపతి, పంచమ భాగ్యాధిపతి, వ్యయాధిపతి కూడా అయ్యారు. బుధుడు భాగ్యాధిపతి, వ్యయాధిపతి కూడా అయ్యారు బుధుడు. ఇక్కడ చూడండి, భాగ్యాధిపతి బుధుడు శని భగవాన్ని చూస్తున్నారు. శని భగవానుడు చతుర్థ పంచమాధిపతి, ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి. అంటే శని వక్రం, అది పక్కన పెడితే ఆర్ద్ర నక్షత్రంలో పుట్టారు. ఏదైనా గ్రహం, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఏదైనా గ్రహం వక్రిస్తే, రాహుకేతువులు కాదు, రాహుకేతువులు రవి చంద్రులు తప్ప, జాతకంలో ఏదైనా గ్రహం వక్రిస్తే అవి రాహుకేతువు నక్షత్రాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి. ఇంకపోతే ఏంటి లాభాలు అంటే, కోణాధిపతులు కలయిక ఉన్న అదృష్టం ఉంటుంది, లేదు పరస్పర దృష్టి కలిగిన అదృష్టం ఉంటుంది. పంచమం అంటే పూర్వపుణ్యం మీది, భాగ్యం అంటే పూర్వీకుల పుణ్యం పెద్దవారిది. వీరిద్దరి దృష్టి పరస్పర దృష్టి. అందులో రేవతి నక్షత్రం భాగ్యాధిపతి అయ్యారు. ఫస్ట్ ఎవరి అధిపతితో చూసుకోవాలి, ఏ భావానికో ఆ భావానికి సంబంధించినవే మనం తీసుకుందాం. ఫస్ట్ భాగ్యాధిపతి కాబట్టి భాగ్యాధిపతి దశ చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, రావాలి, వస్తే మంచిది. మరి వీరు పుట్టుకతోనే భాగ్యాధిపతి దశతో ప్రారంభమైంది. అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఇంకపోతే రాశి అధిపతి గురుడు వక్రించి ఉన్నారు, మీనరాశి. ఈయన రవి నక్షత్రంలో ఉన్నారు. గురుడు సింహరాశిలో ఉన్నారు, మిత్రరాశి, మిత్ర నక్షత్రంలోనే ఉన్నారు గురుగ్రహం. ఇంకపోతే లగ్నాధిపతి శుక్రుడు పూర్వాభాద్రలో ఉన్నారు. కుంభరాశిలో శుక్రుడికి మంచిదే. ఈ శుక్రుడు లగ్నాధిపతి అయ్యి పంచమ స్థానంలో ఉండి గురు శుక్రుల పరస్పర వీక్షణ ఉంది. మరి లగ్నానికి ఒక కేంద్రం, ఒక కోణం చెప్పుకున్నాం. లగ్నాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు, దృష్టి పొందిన గ్రహాలు మంచి చేస్తాయి. ఇంకపోతే బుధ నక్షత్రం, బుధ నక్షత్రాధిపతి దశతోనే, రేవతి నక్షత్రం బుధుడు దశతోనే ప్రారంభమైంది భాగ్యదశ.
మరి వీరు 2004 అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు వీరికి. ఇక్కడ ఉదా ఇక్కడ ఉదాహరణ జాతక చక్రం తీసుకున్నప్పుడు ఈ జాతకంలో నాకు కనిపించింది కోణాధిపతులు పరస్పర దృష్టి. దీని మీదే వీడియోని చేయడం జరిగింది ఈరోజు. వీరికి కోణాధిపతులు పరస్పర దృష్టి కలిగి ఉన్నారు. అలాగే లగ్నాధిపతి లగ్నాధిపతి తృతీయ షష్టాధిపతి గురుడు ఒకరికొకరు పరస్పర దృష్టి కలిగి ఉన్నారు. అంటే లగ్నాధిపతి ఎవరి మీద అయితే దృష్టి సాధిస్తారో వారు కూడా శుభత్వాన్ని పొందుతారు. అంటే ఈ జాతకంలో చతుర్థ పంచమాధిపతి అయిన శని భగవానుడు, భాగ్యాధిపతి అయిన బుధుడు పరస్పర దృష్టి కలిగి ఉన్నారు. అంటే చతుర్థానికి పంచమానికి శుభత్వం ఏర్పడింది. అట్లాగే భాగ్యానికి వ్యయానికి శని భగవానుడి వల్ల శుభత్వం ఏర్పడింది. ఎట్లాగండి అంటే ఈ లగ్నానికి వ్యయాధిపతి కూడా అయ్యాడు బుధుడు. వ్యయకారకుడు శని భగవానుడు వ్యయాధిపతిని భాగ్యాధిపతిని చూస్తూ ఉన్నారు భాగ్యంలో ఉండి. అంటే వీరి పరస్పర దృష్టి వల్ల అవి ఏ ఏ భావాలకు ఆధిపత్యాలు వహించాయో ఆయా భావాలు అన్నీ శుభత్వాన్ని పొందుతాయి. మరి ఇంకా బుధ మహర్దశ 17 సంవత్సరాలు. వీరు పుట్టినది బుధుడు తృతీయ నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఎక్కువ దశ అనేది 17 సంవత్సరాలు ఉండదు. 2008కి బుధ మహర్దశ అయిపోయింది. కేతు మహర్దశ 7 సంవత్సరాలు, అది కూడా అయిపోయింది. ఇప్పుడు నడిచే దశ శుక్ర మహర్దశ అండి. శుక్ర మహర్దశ ఎప్పుడు 2015 నుంచి 35 వరకు. అంటే లగ్నాధిపతి దశ. అంటే వీరి జీవితంలో లగ్నాధిపతి దశ, భాగ్యాధిపతి దశ వచ్చింది. లగ్నంలో ఉన్న కేతు దశ కూడా వచ్చింది. తర్వాత వచ్చే దశ రవి మహర్దశ. రవి ఈ జాతకానికి చతుర్థ స్థానంలో ఉన్నారు. మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉన్నారు. దశమాధిపతి నక్షత్రంలో ఉన్నారు. అయితే రవి తులా లగ్నానికి బాధకారకుడు. అంత యోగాన్ని ఇవ్వడు. రవి తర్వాత చంద్ర మహర్దశ అంటే దశమాధిపతి దశ, కేంద్రాధిపతి దశ. ఈయన షష్ఠ స్థితి పొంది ఉన్నారు. చంద్ర రాశ్యాధిపతి గురుడు లాభస్థితి పొంది ఉన్నారు. లాభానికి కారకుడు మరి గురువే. దశమాధిపతి దశ. దశమ స్థానం మీద చంద్రుడి మీద ఎవరి దృష్టి ఉంది? ఎవరి దృష్టి లేదు. 1 2 3 4 శని భగవానుడి దృష్టి ఉంది. దశమాధిపతి మీద శని భగవానుడి దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగం మంచిదే చేస్తారు. అట్లాగే చంద్రుడి తర్వాత కుజ మహర్దశ. వీరికి కుజుడు స్వక్షేత్రంలో ఉండి సప్తమంలో ఉండి అష్టమ దృష్టితో ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. వీరికి ధనం అనేది ఎప్పుడు చేతిలో ఉంటూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం తన స్వక్షేత్రంలో ఉండి తన స్వక్షేత్రాన్ని చూస్తూ ఉంటే అది ఏ భావం అయ్యిందో ఆ భావం వృద్ధిలో ఉంటుంది. అట్లా తీసుకోండి. ఇంకా కుజ మహర్దశ తర్వాత రాహు మహర్దశ వస్తుంది. రాహు మహర్దశ. రాహు భరణి నక్షత్రంలో ఉన్నారు. ఇది మంచిది. అంటే లగ్నాధిపతి నక్షత్రంలో రాహు ఉన్నారు.
గుడ్. మరి ఇంకా రాస్యాధిపతితో కలిసి ఉన్నారు కుజునితో, ఇది కూడా మంచిదే. అయితే రాహువు కుజుడు సప్తమంలో ఉన్నారు, అది స్వక్షేత్రం అయినప్పటికీ గురుని దృష్టి ఉందా? 5, 6, 7, 8, 9 గురు దృష్టి ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 గురు దృష్టి ఉంది. గురుడు ఏ భావానికి ఆధిపత్యం వహించాడన్నది పక్కన పెట్టండి. గురు దృష్టి ఉండడం వల్ల ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే రానివ్వవు. సప్తమంలో ఉండడానికి వివాహం విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఒకటి విపరీత ధోరణి, ఒక అగ్రెసివ్ ప్లానెట్ కలిసి ఉన్నారు, దానివల్ల ఉంటుంది. కానీ గురు దృష్టి ఉంది. ఆ గురుడు కూడా లగ్నాధిపతి దృష్టి కలిగి ఉన్నారు, దానివల్ల మంచి ఫలితాలే అందిస్తారు. అందుచేత కోణాధిపతుల పరస్పర దృష్టి వల్ల లాభాలు ఎలా ఉంటాయి, జాతక చక్రంలో ఎలా తీసుకోవాలన్నది ఇది. మరి రాహువు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతి ఏ భావంలో ఉంటాడో ఆ భావకారకుడు జన్మ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు అయితే రాహు మంచి ఫలితాలే అందిస్తారు. ఇక్కడ లగ్నాధిపతి సప్తమంలో ఉన్నారు కాబట్టి సప్తమ కారకుడు శుక్రుడు లగ్నాధిపతి అయ్యారు కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. అట్లాగే శని భగవానుడు తృతీయ దృష్టితో గురువుని చూస్తూ ఉన్నారు, సప్తమ దృష్టితో బుధుడిని చూస్తున్నారు, దశమ దృష్టితో చంద్రుడిని చూస్తూ ఉన్నారు. మరి దశమాధిపతి అయ్యారు చంద్రుడు, మంచి ఉద్యోగమే ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. ఇంకపోతే కుజుడు అష్టమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని, ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు. మీకు ధనం అనేది ఎప్పుడు చేతి నిండా ఉంటూ ఉంటుంది. అట్లాగే గురుడు తృతీయ తన స్వక్షేత్రమైన పంచమ దృష్టితో స్వక్షేత్రాన్ని చూసుకుంటున్నారు, ఇది తృతీయ స్థానం. ఇక్కడ బుధుడు ఉన్నారు, ఈ బుధ గ్రహాన్ని అంటే భాగ్యాధిపతిని చూస్తూ ఉన్నారు. భాగ్యాధిపతిని భాగ్యకారకుడు, సహజ భాగ్యకారకుడు గురుడు చూస్తే వీరికి భాగ్యం అనేది నిరంతరం వెన్నట్టే ఉంటుంది. అది ఎలా అన్నది మీ జీవితంలో మీరే తెలుసుకోవాలి. ఉదాహరణకి మీకు అప్పటి వరకు పూజ చేస్తున్నారు, అప్పటి వరకు సామాన్లు అనేది కుదరకపోవచ్చు, కానీ అన్ని సమయానికి ఎవరో ఒకరు తెచ్చివ్వడము లేదా మీరే ఏటో వెళ్ళి అన్నీ కొనుక్కోవడము, మర్చిపోయినా సరే ఇట్లా ఉంటాయి. అంటే అమర్చినట్టు అమృతాయి అన్నీ టైంకి. భాగ్యాధిపతిని భాగ్యకారకుడు గురుడు చూస్తూ ఉంటే ఇన్ని విధాలుగా ఉంటుంది. అట్లాగే మీరు గురుడు చూస్తున్నారు కాబట్టి మంచి మాటకారి అవుతారు, అందరితో కలిసిపోతూ ఉంటారు, అందరితో మంచిగా మసులుకుంటారు. మీరు ప్రస్తుత దశ చెప్పింది ఏంటండి, శుక్ర మహర్దశ. శుక్రుడు లగ్నాధిపతి అయ్యి గురు శుక్రుల పరస్పర వీక్షణ ఉండడం వల్ల మంచి, అంటే శుక్రుడు పూర్వభాద్రలో ఉండి ఆ గురునితో చూడబడుతూ ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి. శుక్ర మహర్దశ కూడా బాగానే ఉంటుంది. ఇంకా యోగాలు అనేపాటికి ఏదైనా గ్రహం దిగ్బలంలో ఉందా చూడండి. 1, 2, 3, 4, 4లో రవి దిగ్బలం లేరు, శుక్రుడు 5లో ఉన్నారు దిగ్బలం, 6 చంద్రుడు దిగ్బలంలో, కుజుడు దిగ్బలంలో లేరు, 8, 9 దిగ్బలంలో. ఎందుకంటే దిగ్బలం అనేది కేంద్రాలలోనే ఏర్పడుతుంది, కేంద్రాలలో గ్రహాలు దిగ్బలం లేవు. ఏవైనా రాజయోగాలు ఉన్నాయా? చంద్రుడి నుంచి 1, 2, 3, 4, 5, 6 చంద్రుడి నుంచి 6 చంద్ర రాశ్యాధిపతి 6లో ఉన్నారు, ఇది కూడా మంచి యోగమే. చంద్ర రాశ్యాధిపతి గురుడు చంద్రుడి నుంచి 6లో ఉన్నారు, గురు మహర్దశ బాగానే ఉంటుంది. 7, 8, 9 ఎవరు లేరు, 10 బుధ గ్రహం దశ అయిపోయింది, 11 రవిగ్రహ దశ, అంటే ఉపచయ స్థానాల్లో ఉన్నారు చంద్రుడి నుంచి. ఈ దశ బాగానే ఉంటుంది, కొంచెం బాధకారకుడు కాబట్టి అటు ఇటుగా అయితే మాత్రం, కాకపోతే చతుర్థ స్థానంలో ఉన్నారు. చతుర్థ స్థానంలో దశమాధిపతి నక్షత్రంలో
శ్రవణ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. చంద్రుడి నుంచి ఈ లక్షణాలండి. మరి విపరీత రాజయోగంలో ఎవరైనా ఉన్నారా? 1 2 3 4 5 6 విపరీత రాజయోగంలో గ్రహాలు లేవు. 6 7 8 9 10 11 12 విపరీత రాజయోగంలో గ్రహాలు ఏమీ లేవు వీరికి. అట్లాగే షష్ఠ అష్టమ వ్యయాధిపతి నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయా? అవి కూడా లేదా శని భగవాన్ నుంచి శని 1 2 3 4 5 6 7 8 శని భగవాన్ నుంచి శని భగవానుడు అష్టమాధిపతి అయ్యారు. 9 10 11 12 శని భగవాన్ నుంచి 1 2 3 4 5 6 7 8 9లో శుక్రుడు ఉన్నారు వ్యయాధిపతి. ఈ రెండు కూడా వర్తించవు. అంటే కొన్ని యోగాలు కొన్ని విధాలుగా వస్తూ ఉంటాయండి. జాతక చక్రం అనేది అన్ని యోగాలు ఎలా ఉన్నాయనేది చూసుకోవడం ఇది. సప్తమంలో రాహువు కుజుడు ఉన్నారు. మరి యాక్చువల్ అయితే వివాహ స్థానానికి అది ఇబ్బందే, కాకపోతే గురు దృష్టి ఉన్నందువల్ల ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇంకా వేరే ఏ గ్రహాల దృష్టి లేదు, ఒక్క గురు దృష్టి ఉంది సప్తమం మీద. ఇక్కడ కోణాధిపతులు మాత్రం పరస్పర దృష్టి అందుకుంటూ ఉన్నారు. చూడండి, గ్రీన్ మార్క్ పెడుతున్నాను. కోణాధిపతులు పరస్పర దృష్టి కలిగి ఉన్నారు. వెరీ గుడ్. అట్లాగే శుక్రుడు పూర్వభాద్రలో ఉండి గురునితో శుక్రుడు చూడబడుతున్నారు, శుక్రునితో గురుడు చూడబడుతున్నారు. లగ్నాధిపతి ఏదైనా గ్రహాలను చూస్తే ఆ గ్రహాలు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే శని భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు, గురుగ్రహ దృష్టి ఉంది. ఇది కూడా మంచిదే. ఇన్ని రకాల యోగాలు ఉన్నాయి. శని భగవానుడు చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు కాబట్టి వీరు ఉద్యోగమైన వ్యాపారమైన చాలా రకాల పరివర్తనలు అయితే ఉండవచ్చు. ఇలా విశ్లేషించుకుంటూ వెళ్ళిపోతే ఎన్నైనా చెప్పవచ్చు. ఈరోజు వీడియో కోణాధిపతుల పరస్పర దృష్టి వల్ల లాభాలు అయితే ఏ విధంగా ఉంటాయంటే, ఆ భావాలు పరస్పర దృష్టి వల్ల ఆ గ్రహాలు ఏ గ్రహాలనైతే చూస్తూ ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు అయితే మాత్రం అందుకుంటాయి. వీరి పరస్పర దృష్టి ఉండి వీరు ఏ గ్రహాలని చూస్తున్నారో ఆ గ్రహాలు కూడా బాగుంటాయి, ఆ భావాలు బాగుంటాయి, ఆ భావాలకు సంబంధించి ఏ కారకత్వాలు ఉన్నాయి అవి కూడా బాగుంటాయి. ఇన్ని రకాలుగా ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.